నమస్తే అండి. నా పేరు ఇంటూరి సుజన అండి. నా భర్తని అక్టోబరు నెల నుంచి ఇబ్బంది పెడతానే ఉన్నారు. గుడివాడ నుంచి ఫస్టు సంతకం కోసమని తీసుకెళ్ళటం. అలా నవంబర్ వరకు తిప్పారండి. నవంబర్లో వచ్చి దువ్వాడ స్టేషన్ దగ్గర నుంచి వచ్చి సంతకం కోసం తీసుకెళ్తున్నామమ్మా అని చెప్పి తీసుకెళ్ళారు. ఆయనతో పాటు నేను కూడా వెళ్ళాను. అక్కడ సంతకం కోసం అని చెప్పి లోపల పొద్దున్నుంచి రాత్రి 9 వరకు కూర్చోబెట్టి ఇదిగో పంపిస్తామని బయటికి తీసుకొచ్చి బయట ఇంకొక మహారాణిపేట పోలీసులు రెడీగా ఉన్నారు. అతనికి అప్పచెప్పేశారు. అసలు ఎక్కడికి తీసుకెళ్తున్నారు ఏంటి అని అడుగుతుంటే అసలు సమాధానం లేదండి. ఒక ఆడవాళ్ళని చూడకుండా ఆ సిఐ అయితే ఎంత రూడ్గా ప్రవర్తించాడు. అక్కడి నుంచి మహారాణిపేట నుంచి ఇంటి దగ్గరికి తీసుకెళ్తే నువ్వే వదిలేసావు వాళ్ళ నైటు, నువ్వే వెళ్ళి తీసుకురా అని చెప్పి ఆ మహారాణిపేట సిఐని మా ఇంటికి పంపించాడు. సండే రోజు పొద్దుట ఆయన నైట్ వదిలేశారు. సండే రోజు పొద్దుట మార్నింగ్ 7 కల్లా వాళ్ళు సిఐ మా ఇంటి దగ్గర ఉన్నాడు. వచ్చి తీసుకుని వెళ్ళాడు. తీసుకుని వెళ్ళి సంతకం కోసమేనమ్మా రాత్రి వదిలేసాం, సంతకాలు పెట్టించుకోలేదు అని చెప్పి తీసుకెళ్ళాడు. ఆ రోజు నైట్ వరకు ఉంచి రాజమండ్రి నుంచి మళ్ళీ తీసుకొచ్చారు. రాజమండ్రి నుంచి ఒక సిఐ ఎస్ఐ ఎవరో వచ్చారు. అక్కడి నుంచి ఎక్కడ తీసుకెళ్తున్నారండి ఏంటంటే రాజమండ్రిలో కేసు అయిందమ్మా. అసలు ఎవరు కేసులు పెడుతున్నారు, ఎందుకు పెడుతున్నారు, అసలు దేని మీద పెడుతున్నారో కూడా నాకు చెప్పట్లేదు ఎవరు. ఆ సిఐలు కానీ కానిస్టేబుల్ కానీ ఎవరు వచ్చినా కూడా సంతకం అని తీసుకెళ్తున్నారు. రాజమండ్రి తీసుకెళ్ళిన తర్వాత ఆ సిఐ కూడా చాలా రూడ్గా ప్రవర్తించాడు. నా భర్తని ట్యాబ్లెట్స్ కూడా ఇవ్వనివ్వలేదు. అతను హార్ట్ పేషెంట్, ట్యాబ్లెట్స్ ఇవ్వాలి, ట్యాబ్లెట్లు కూడా ఇవ్వనివ్వలేదు. అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం కాలేదు. మమ్మల్ని లోపలికి రానివ్వట్లేదు. అతను ఎక్కడ తీసుకెళ్లారో తెలీదు. లోకల్లో అంటే నేను అంతా ఫాలో చేశానండి. రాజమండ్రి వరకు అంటే నేను ఫాలో చేయలేకపోయాను. ఆ తెల్లారి 2 గంటలకల్లా స్టేషన్ దగ్గర ఉన్నాను. తెల్లారి 10 వరకు సిఐ లేడని చెప్పి నన్ను అక్కడ నుంచోబెట్టారు. ఎంత అవమానకరంగా మాట్లాడారంటే అసలు పోలీసులో వాళ్ళు లేకపోతే తెలుగు టీడీపీ నాయకులు కూడా నాకు అర్థం కాలేదు. చాలా వరస్ట్గా అన్నమాట. ఆ స్టేషన్ అతన్ని ఏం చేశారంటే కేసు పెట్టేశారు, రిమాండ్కి వేసేశారు. రాజమండ్రిలో రిమాండ్కి వేసినప్పుడు ఎందుకు వేస్తున్నారని అడుగుతుంటే ఒకే పోస్ట్ మీద అతని మీద ఇప్పటికి 19 కేసులు బుక్ చేశారు. ఇప్పటికి ఈ రోజు కూడా మేము కండిషనల్ బెయిల్ మీద ఈ రోజు కూడా మేము సంతకాల కోసం తిరుగుతున్నాం. ఆ కూటమి ప్రభుత్వం ఇంత ఇబ్బంది పెడుతుంది మమ్మల్ని. జగనన్న అండగా ఉన్న మూలన మేము ఇలా నిలబడగలిగాం. కానీ వాళ్ళు పెట్టే ఇబ్బందులు అంటే నేను ఒక్కదాన్ని, అతను 100 రోజులు జైల్లో పెట్టారండి, ఒక్కదాన్ని నేను మెయింటైన్ చేసుకోగలిగాను జగనన్న అండగా ఉండడం వల్ల. ప్రతి నాయకులు వైఎస్ఆర్సీపీ నాయకులు అందరూ నాకు అండగా నిలబడ్డారు. అంటే ఇప్పుడు నేను ఎంత ఇబ్బంది పడ్డానంటే సాక్షి మీడియా మాత్రం నాకు చాలా హెల్ప్ చేసిందండి. ఇప్పుడు వైజాగ్లో కానీ నాకు సాక్షి మీడియా ఎక్కడ చూసినా ఒక్క ఫోన్ చేస్తే సాక్షి మీడియా వచ్చి నా దగ్గర ఉండేదండి. నాకు సాక్షి మీడియా మాత్రం చాలా హెల్ప్ఫుల్ చేశారు. నా భర్త ఇప్పటికీ సంతకం వాళ్ళు ఏం రాస్తున్నారో దాని మీద సంతకం పెట్టాలి, లేకపోతే నీ భార్యను కూడా వేసి ఇద్దరు చెరో జైల్లో ఉండిదురు కానీ అని చెప్పి మాటూరు సిఐ అండి. అతనికి కండిషనల్ లేకపోయినా సంతకం లేకపోయినా రప్పించి అతను మళ్ళీ బాపట్లకి మాటూరికి ఒకటే సిఐ మళ్ళీ అతన్ని బుక్ చేయాలని చూశారు. ఆ రోజు నేను జగన్ గారికి ఫోన్ చేయడం, అంటే వేరే వాళ్ళ ద్వారా ఫోన్ చేయడం, అప్పుడు అతన్ని అర్ధరాత్రి 12 గంటలకి నడు రోడ్డు మీద బైపాస్ రోడ్డు మీద వదిలేసి వెళ్ళారండి. ఇప్పటికీ ఇబ్బంది పెడుతున్నారు మమ్మల్ని.